all my viewers, welcome back to my channel Havish and their mom talks. ఈరోజు అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తా, చూసేయండి. స్టేషన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. టైం వచ్చేసి 3 అయింది. యాక్చువల్లీ ట్రైన్ అయితే 4కి అలా వస్తుంది, బట్ మా ఆయనకి 3:35కి చూపించిందంట. అందుకనేసి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా హవీష్ పడుకున్నాడు, ఇంకా డిస్టర్బ్ చేయలేదు. నాకు టైం అయిపోతుంది ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం స్టేషన్కి. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ఊరిలో స్టాపింగ్ ఉండదు, అందుకనేసి టౌన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా ఆయన అయితే వెహికల్ అయితే పార్క్ చేస్తున్నాడు. అర్లీ మార్నింగ్ బైక్ ఎందుకు అనేసి ఇంకా 4 వీలర్ అయితే వేసుకొని అయితే వచ్చాం. ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. టైం వచ్చేసి 3:30 అవుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ట్రైన్. ఇంకా ఇలా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట స్టేషన్లో. మా హవేష్ని అయితే తీసుకొని రాలేదు. యాక్చువల్ నేను వెళ్తుంది నా కాలేజ్ పర్పస్ వర్క్ మీద అనమాట. నా ఎంసీఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకోలేదు, ఇంకా ప్రొవిజనల్కి అప్లై చేయడానికి అయితే వెళ్తున్నాను. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఫర్ మై జర్నీ. అందుకే వెళ్తున్నాం. ఇంకా హవీష్కి నిద్ర ఉండదు, డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు ఇంకా హవీష్ని అయితే మా ఇంటి దగ్గర అయితే వదిలేసి వచ్చాం. నా అల్లుడు ఉన్నాడు కదా, ఇద్దరు ఆడుకుంటారు అన్నట్టు. ఫస్ట్ టైం ఇలా అయితే హవీష్ని అయితే వదిలేసి రావడం కొంచెం ఎలానో ఉంది, బట్ ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఎర్లీ మార్నింగ్ జర్నీ, డే టైం మొత్తం నిద్ర ఉండదు అనేసి ఇంకా వదిలేసి అయితే వచ్చాం. నేను చదివింది ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ ఏంటి అన్నది అంతా చూపిస్తా, చూసేయండి. మా యూనివర్సిటీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా చాలా బాగుంటుంది, చూడండి. సజెస్టెడ్ వీడియో అని అనుకోవచ్చు, సజెస్టెడ్ వ్లాగ్ అని కూడా అనుకోవచ్చు. అలా అయితే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇంకా రాలేదన్నమాట ట్రైన్ అయితే వచ్చేసింది. లేటెస్ట్గా అయితే వచ్చిందనమాట. ట్రైన్లో అయితే ఉన్నామన్నమాట. టైం వచ్చేసి 7:28 అయితే అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే రేణిగుంటలో అయితే దిగిపోతాం. యాక్చువల్లీ మేము 3:30కి రైల్వే స్టేషన్కి వస్తే మా ట్రైన్ వచ్చేసరికి 5 అయిందనమాట. ఇప్పుడైతే 7:30 అయితే అవుతుంది. 8కి అయితే దిగేస్తాం. ఇంకా అక్కడి నుంచి మరి తిరుపతికి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇలా యాక్చువల్లీ బుక్ అవ్వలేదు 2 సీట్స్, ఓన్లీ ఒక సీట్ మాత్రమే కన్ఫర్మ్ అయిందనమాట. ఒక బర్త్ మాత్రమే కన్ఫర్మ్ అయింది, స్లీపర్. అలా ఇద్దరం అడ్జస్ట్ చేసుకున్నాం ఒక సీటు. మా ఆయన అయితే పడుకున్నాడు. చలి అయితే అంతా ఇంత లేదనమాట, చాలా అంటే చాలా చలిగా ఉంది. 8 అయినా యాక్చువల్లీ మేము ఇంట్లో ఉంటాం కాబట్టి తెలీదు, బట్ ఈరోజు అయితే తెలుస్తుంది. ఫుల్గా చలి, ఇలా కొద్ది చలి పెడుతుంది అనమాట. టీ అయితే తాగాలి. మా హవీష్ ఏం చేస్తున్నాడో ఏంటో, ఫస్ట్ టైం అలా వదిలి రావడం కొంచెం ఫీల్ అనిపిస్తుంది గుర్తు చేసుకుంటుంటే, బట్ తప్పదు కదా. సమ్ టైం తీసుకొని వచ్చి సఫర్ చేయడం కన్నా ఇంట్లో వదిలేసి రావడమే బెటర్. ఇంకా అలా స్టేషన్ అయితే వచ్చింది అన్నట్టు ఇంకా మేమైతే డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మేము దిగింది అయితే రేణిగుంట అనమాట. తిరుపతికి స్టాపింగ్ లేదు, రేణిగుంట వరకే స్టాపింగ్ ఉంది. అందుకే ఇక్కడే దిగేసాం. చాలా మంత్స్ అయిపోయింది నేనైతే ఇలా ట్రైన్ జర్నీ చేసి. యాక్చువల్లీ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం నాకైతే. ఫస్ట్ హవీష్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కే 5th మంత్లో. మరి ఇప్పుడైతే ఇలా ట్రాక్ ఖాళీగా లేదని, ప్లాట్ఫామ్ ఖాళీగా లేదనేసి ఇలా అయితే స్టాప్ చేశారు కాసేపు. స్టేషన్లోకి అయితే వెళ్ళకుండా ట్రైన్. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్ళిందనమాట. ఇది అనమాట రేణిగుంట స్టేషన్ అయితే. ఇది ఒక జంక్షన్ అనమాట, చాలా అంటే చాలా పెద్దది రేణిగుంట స్టేషన్.
ఇంకా అలా రేణిగుంటలో అయితే దిగేసి మళ్ళీ తిరుపతి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట మేమైతే. యాక్చువల్లీ ఆటో ఆర్ బస్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా దగ్గరే దానికి దీనికి టైం ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉన్నింది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే మరి స్టార్ట్ అయ్యాం. ఇంక ఇప్పుడైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. తిరుపతికి అయితే వచ్చేసాం. ఆఫ్టర్ 1.5 year తిరుపతి స్టేషన్ అంటే ఇంకా యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫైనల్లీ వీఆర్ ఇన్ తిరుపతి. ఇంక ఇక్కడ నుంచి అయితే బైక్ రెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. నేను మా ఆయన ఆటోలో వెళ్తే అవ్వదనేసి ఇంకా బైక్ని అయితే రెంట్కి తీసుకుంటున్నాం అన్నమాట. విజయ్ బైక్ రెంటల్స్. ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ అయితే ఫిక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి ప్రూఫ్ కోసం. నియర్ బై స్టేషనే ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఇలా విజయ్ బైక్ రెంటల్ అనేసి బైక్ అయితే రెంట్ తీసుకుంటున్నాం అనమాట. యూనివర్సిటీలో తిరగడానికి అయితే చాలా ఉంటుంది, నడుచుకుంటూ తిరగడం అవ్వదు అన్నట్టు ఇలా అయితే రెంట్కి అయితే తీసుకుంటున్నాం. ఎవరైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి వీడియో అయితే యాడ్ చేస్తున్నా చూడండి. నియర్ బై రైల్వే స్టేషనే ఉంటుందన్నమాట ఈ బైక్ రెంటల్ అయితే. యాక్చువల్ పర్ డే 600 అంట. 3 hours అయితే 300 రూపీస్ అంట. మేమైతే ఓన్లీ 4 to 5 hours ఉంటాం కాబట్టి 300 రూపీస్ ఇచ్చేసి అయితే తీసుకుంటున్నాం. 3 hours కాదంట, 5 hours, 4 to 6 hours అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కార్ కూడా రెంటల్కి ఉంటుంది ఇక్కడైతే. ఇంకా మేమైతే వెళ్ళాలి యూనివర్సిటీ దగ్గరికి అయితే. యూనివర్సిటీ వ్యూ అయితే చూపించేస్తా, చూసేయండి. చాలా 1.5 year అయిందనమాట నేనైతే యూనివర్సిటీకి అయితే వెళ్ళి. ప్రజెంట్ అయితే వెళ్ళాలి, బట్ హవీష్ అయితే రాలేదు. అది కొంచెం బాధగా అయితే ఉంది. ఇందాక వీడియో కాల్లో మాట్లాడా, ఎమోషనల్ కూడా అయ్యా అనమాట. ఎప్పుడు వదిలేసి రాలేదు, ఫస్ట్ టైం హవీష్ని అయితే వదిలేసి రావడం. బట్ ఇంకా ఏం చేస్తాం, ఇంకా మేమైతే యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. వచ్చేయండి, మా యూనివర్సిటీని, మా డిపార్ట్మెంట్ని అయితే చూపించేస్తా. ఇంకా మేమైతే స్కూటీ అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ విజయ్ బైక్ రెంటల్స్ వచ్చేసి గోవిందరాజుల స్వామి టెంపుల్ లైన్లోనే ఉంటుందన్నమాట. స్టేషన్కి పక్కనే, కంఫర్ట్గానే ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది స్కూటీ తీసుకోవడం వల్ల. ఇంకా యూనివర్సిటీ దగ్గరికి అయితే నేను ఎమోషనల్ అవుతున్నాను అనేసి ఇలా అయితే కొంచెం వీడియో అయితే తీసి పెట్టారనమాట. మా అన్న నా మరదలు అయితే తినిపిస్తున్నారు హవీష్కి. నేను ఎప్పుడూ వదిలేసి వెళ్ళలేదు, ఫస్ట్ టైం హవీష్ని అయితే వదిలేసి రావడం. అందుకే కొంచెం ఫీల్ అనిపించింది అనమాట. మదర్హుడ్లో ఉంటే ఇలా ఉంటుంది, ఇంకంతే కదా. మొత్తానికి నా వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయింది, ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అలా యూనివర్సిటీలో వర్క్ కంప్లీట్ అయ్యాకైతే కపిల్ తీర్థానికి అయితే వెళ్ళాం. మనం కపిల్ తీర్థానికి వెళ్ళే దారి అలిపిరి దారిలోనే ఉంటుందన్నమాట. కపిల్ తీర్థం వచ్చేసి ఇది మొత్తం అలిపిరి దారి అనమాట. మనం స్టెప్స్ ఎక్కుతాం కదా, ఆ వే అనమాట. ఇలా గుర్తుంటుంది అని వీడియో అయితే తీసా. స్టెప్స్ ఎక్కే దారి ఇదైతే. ఇక్కడైతే గరుడ వాహనం, గరుడేశ్వరుడు అయితే ఉంటాడనమాట. ఇంక ఇది తిరుమలకి ఎంటర్ అయ్యేవే అనమాట. మేమైతే అలా కపిల్ తీర్థానికి అయితే వెళ్తున్నాం అనమాట. అలిపిరి నుంచి కపిల్ తీర్థం అండ్ పార్క్ రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఇదే అనమాట పార్క్ అయితే. దీన్ని వచ్చేసి జంగిల్ బుక్ అంటారనమాట. జంగిల్ బుక్ ఎంట్రీ అయితే అది పక్క పక్కనే ఉంటుంది. కపిల్ తీర్థంలో నుంచి జంగిల్ బుక్కి దారి ఉంటుందన్నమాట. అందులో నుంచి అక్కడ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు.
చాలాసార్లు వెళ్ళేవాళ్ళం కపిల్ తీర్థానికి. బట్ ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నా నేనైతే తిరుపతి వ్యూని. ఇంకా ఫైనల్గా కపిల్ తీర్థానికైతే వచ్చేసాం. ఇక్కడ బయట స్టార్టింగ్లో నందీశ్వరుడు అయితే ఉంటాడు. వాటర్ ఫ్లోయింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. కపిల్ తీర్థానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మరి ఎప్పుడు వస్తాము అన్నట్టు ఇలా వచ్చాం. ట్రైన్ అయితే ఈవినింగ్, అందుకనేసి టెంపుల్కి వెళ్దామని వచ్చాం. మా ఆయన పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు స్కూటీ. వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ వాటర్ రావట్లేదు ఇప్పుడు. వాటర్ వచ్చే టైంలో అయితే బాగుంటుంది. నార్మల్గా అయితే కపిలేశ్వర స్వామి టెంపుల్ అనేసి అయితే చెప్తారు. బట్ అందరూ పిలిచేది అయితే కపిల తీర్థం అనే పిలుస్తారనమాట. ఇంకా టెంపుల్ వ్యూ అయితే చూసేయండి. మనం ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్లో అయితే గార్డెన్ లాగా ఉంటుంది. ఆ గార్డెన్లోనే కొన్ని విగ్రహాలు అయితే పెట్టింటారనమాట. ఇంకా రైట్లో అయితే కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ శివాలయంలోనే కపిలేశ్వరుడు అంటే శివుడే కదా, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా మేమైతే లోపలికైతే వీడియో అయితే తీయలేదు, లోపల అలౌ లేదనమాట యాక్చువల్లీ. అందుకే ఇంకా బయట వ్యూ అయితే అలా అయితే క్యాప్చర్ చేసా. చెప్పాను కదా జంగిల్ బుక్కి దారి ఉంటుందని, ఇది అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి రైట్ సైడ్లో అయితే అలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే అవుతాయి అన్నమాట 28th నుంచి. చూడండి 9th to 28th వరకు అయితే ఉన్నాయన్నమాట బ్రహ్మోత్సవాలు. శివరాత్రి దగ్గరలో ఉంది కదా, అక్కడైతే వీడియో అయితే చూసాను. బ్రహ్మోత్సవాల వీడియో అయితే ఇందాక తీసాను కదా, ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడ చూసుకోవచ్చు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇది వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ ఏరియా అనమాట. వాటర్ వచ్చే టైంలో అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. బట్ ఇప్పుడు వాటర్ అనేది రావట్లేదు, చాలా చిన్నగా వస్తున్నాయి వాటర్. అందుకే మొత్తం డ్రై అయిపోయింది ఆ ప్లేస్ మొత్తం. ఇంకా నేను మా ఆయన దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చూడండి కపిలేశ్వర స్వామి దేవాలయం అనేసి అయితే ఉంటుంది. అలా వాటర్ ఫ్లోయింగ్ ఏరియా నుంచి రైట్లోనే ఉంటుందన్నమాట దర్శనం. మేము వచ్చేసి సర్వదర్శనానికి అయితే వెళ్ళాం. ఇంకా టెంపుల్లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇలా టెంపుల్ లోపలైతే లింగాలు ఉన్నాయి కదా, ఈ లింగేశ్వరుల హిస్టరీలు అయితే ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉన్నారు ఫేమస్ శివ ఆలయాలు ఉన్నాయనేసి ఇక్కడైతే ఈ ఫొటోస్లో అయితే మెన్షన్ చేసి ఉంటారనమాట. ఫేమస్ స్టాచ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. బట్ క్లియర్గా క్యాప్చర్ అయ్యింది అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇదే అనమాట వాటర్ ఫ్లోయింగ్ ఏరియా. పైన అయితే కొంచెం టెంపుల్ అయితే ఉంటుంది, కింద అయితే వాటర్ ఫ్లోయింగ్ ఏరియా. మొత్తం డ్రై అయిందిలేండి, ఉండింటే చాలా బాగుండేది. దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా మా దర్శనం అయితే అలా కంప్లీట్ అయ్యాక బయటకైతే ఎగ్జిట్ అయిపోయాం. చిన్న గార్డెనింగ్ లాగా బాగుందనేసి క్లిప్ అయితే తిందని చెప్పాము మా ఆయనని. అలా దర్శనం కంప్లీట్ అయ్యాకైతే ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆన్ ఫ్లైఓవర్ పైన అయితే వెళ్ళాం. కింద అయితే ట్రాఫిక్ ఉంటుందనేసి ఇలా ఫ్లైఓవర్ పైన అయితే వెళ్ళాం. ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు కదా, ఇంకా ఫ్లైఓవర్ ఈ వ్యూని ఎంత చూపించినా తక్కువే. ఇంకా లంచ్ అయితే చేసేసి అలా స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. బైక్ అయితే ఇచ్చేసి బిలో 3 లోపే ఇచ్చేసామన్నమాట. మాకు 3 వరకే టైం ఉండింది. 2:40కి అలా ఇచ్చేసాం. గోవిందరాజ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఓపిక లేదు అక్కడికి. ఇంకా అందుకే అలా వెయిటింగ్ హాల్కి అయితే వచ్చి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ 5:30కి అయితే రాయలసీమ ట్రైన్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కాం. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు.
ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. చాలా చీకటి అయిపోయింది, ఎందుకంటే ఈవినింగ్ 5:30కి కదా మేము స్టార్ట్ అయ్యింది. ఇంకా టీ తాగుతున్నా. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మేమైతే రీచ్ అయ్యామన్నమాట, దిగేయాలి నెక్స్ట్ స్టేషన్లో. This is our vlog. If you like my video, please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. ఇలా కపిల్ తీర్థంలో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, యాడ్ చేస్తున్నా. యాక్చువల్ మా హవీష్ లేచి ఉంటాడు అనుకున్నా, బట్ మేము వెళ్ళేసరికి బాగా ఆడుకొని ఇద్దరు హవీష్ పునీత్ అలసిపోయి ఇద్దరు పడుకున్నారు. ఫాస్ట్గానే వెళ్దామన్నట్టు అనుకున్నా, బట్ మేము వెళ్ళేసరికి అయితే 10 అయ్యింది. మా కన్నయ్య అయితే పడుకున్నాడు. 24 hours అయిందనమాట మా కన్నయ్యతో ఆడుకొని. నేనైతే ఫైనల్గా ఇదే మా వ్లాగ్. అండ్ అలానే నేను ఏ యూనివర్సిటీలో చదివాను ఏంటి అన్నది మా యూనివర్సిటీ వ్లాగ్ అయితే పార్ట్ 2లో అయితే పెట్టేస్తా, చూసేయండి. మా ప్రొఫెసర్స్తో మీట్ అవ్వడం, మాట్లాడడం, మా డిపార్ట్మెంట్ వ్యూ అన్నీ అయితే ఉంటాయన్నమాట. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.